యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రమును మాత్రం ముట్టిన బాగుపడదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములను ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరంలోనికి ఆ బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రమును ముట్టినదెవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుంటే చూచుచున్నామే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అని. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. హల్లెలూయా.